అందరికీ నమస్కారం. చిన్నపిల్లలకి వెరీ గుడ్ మార్నింగ్. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా 5 రోజులు ఏదైతే మనం యాక్టివిటీ టేకప్ చేస్తున్నామో ఇంటెన్సివ్ డ్రైవ్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, దాంట్లో భాగంగానే ఈ రోజు మనము జెడ్పీ హై స్కూల్ నుంచి ర్యాలీ స్టార్ట్ చేశాము. గ్రామం మొత్తం కూడా సందర్శించి ఈ రోజు ఇక్కడ ప్రకృతి వనానికి మనం చేరుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రెండు, ఒకటి శానిటేషన్ కావచ్చు, రెండోది గ్రీనరీ. సో శానిటేషన్ లో భాగంగా మొత్తం ఊరు మొత్తం కూడా మనం క్లీన్ గా ఉంచుకోవటము మనందరి రెస్పాన్సిబిలిటీ. చాలా వరకు ఏం చూస్తాము అంటే చెత్త మనము ప్యాక్ చేసిన తర్వాత పక్కకి ఎటు ఇసిరేసే పరిస్థితి కనపడతా ఉంటుంది చాలా గ్రామాల్లో. అలా జరగకుండా ఉండాలన్నందుకే ప్రతి గ్రామంలో కూడా మనము ట్రాక్టర్ ఒకటి పెట్టి మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఆ చెత్త అనేది సేకరించి దాని తర్వాత తడి పొడి చెత్తగా సెగ్రిగేట్ చేసి మనకి సెగ్రిగేషన్ షెడ్లు ఎరువుగా కూడా తయారు చేస్తా ఉన్నాం. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు. ఒకటి, మనకి చెత్త అనేది ఊళ్ళలో ఎక్కడా కనపడదు. రెండోది, వ్యాధులు ప్రబలకుండా కూడా మనకి నివారించుకున్నట్లు అవుతుంది. మూడోది, మనకి కంపోస్ట్ ఏదైతే ఉందో, ఎరువు ఏదైతే తయారు చేస్తున్నామో దాన్ని కూడా మళ్ళీ మనం రైతులకి వాళ్ళ పొలాల్లో వాడుకోవడానికి కూడా ఇస్తాం. సో దానివల్ల మళ్ళీ సాయిల్ ఫర్టిలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో శానిటేషన్ మొత్తం ఓవరాల్ గా గ్రామంలో కవర్ చేస్తూ ఎక్కడా కూడా చెత్త అనేది వేయకుండా ఆ అవేర్నెస్ అనేది అందరిలో ఉండాలి అన్నందుకే ఈ రోజు ఈ ర్యాలీ టేకప్ చేస్తున్నాము. గ్రామానికి సంబంధించినంత వరకు మిగిలిన వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో, తాగునీరు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చున్నాము. ఆ ట్యాప్ కనెక్షన్ ద్వారా మనకి మంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అన్ని ఇళ్లకు కూడా మనం సప్లై చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి గ్రామాల్లో ఎక్కడా కూడా వెక్టర్ బార్న్ డిసీజెస్ కావచ్చు, వాటర్ బార్న్ డిసీజెస్ కావచ్చు, మనకి వాటర్ కంటామినేషన్ కాకుండా మనకి ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ క్లీన్ గా ఇస్తున్నాము. అందుకని ఏంటి అంటే ప్రతి గ్రామంలో కూడా టైం కి వాటర్ క్లీనింగ్ ట్యాంక్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా క్లీనింగ్ చేసుకోవటము, క్లోరినేషన్ చేసుకోవటము, దానికి సంబంధించి క్లోరోస్కోప్స్ కూడా ఇచ్చున్నాము అన్ని గ్రామ పంచాయతీలకి. మిషన్ భగీరథ టీం ఉంది, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు, అందరూ కోఆర్డినేట్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ అనేది మనకి ఎక్కడా కూడా కంటామినేట్ కాకుండా గ్రామాల్లో అన్ని ఇళ్లకి కూడా సేఫ్ గా చేరే విధంగా వాళ్ళు ఎన్షూర్ చేసుకుంటున్నారు. మనకి కూడా ఈవెన్ ఎక్కడైనా వాటర్ కొంచెం బయట తాగుతున్నాం, ఎటైనా వెళ్ళాము ఏదైనా సందర్భంలో అన్నప్పుడు కొంచెం బాయిల్ చేసుకొని తాగితే బెటర్. సో దానివల్ల మనకి వాటర్ బార్న్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. వెక్టర్ బార్న్ డిసీజెస్ అంటే మనకి ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ గా ఉంటుందో, వాటర్ పూల్స్ అంటాం, అక్కడక్కడ మొత్తం నిలువున్న నీళ్ల వల్ల లార్వా ఇదయ్యి దాని నుంచి మనకి మస్కిటోస్ కావచ్చు, దానివల్ల మలేరియా, డెంగీ ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి. అందుకనే మనం ఏమంటున్నాము అంటే ఎక్కడా కూడా వాటర్ అనేది స్టాగ్నెంట్ గా ఉండకుండా ప్రతి ఫ్రైడే కూడా అన్ని గ్రామాల్లో డ్రై డేగా టేకప్ చేస్తున్నాం. అంటే మన ఇళ్లలో పాత కుండీలు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఇంకెందులో అయినా నీళ్లు నిలవ ఉంటున్నాయి అన్నప్పుడు వాటన్నిటినీ కూడా ఎంటీ చేయించేసి ఖాళీ చేపిస్తున్నాం. సో దట్ ఎక్కడా కూడా నీళ్లు నిలవ ఉండకూడదు అన్న ఆ మెసేజ్ అనేది ప్రతి ఇంటికి ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ అవేర్నెస్ అనేది ఇంటింటి వరకు చేరాలన్నదే ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛదనం పచ్చదనం అన్నాం. సో పచ్చదనంలో భాగంగా మనం ఏం చేస్తాం? గ్రీనరీ. సో గ్రీనరీ అంటే మొత్తము మనము మొక్కలు నాటడము, దాన్ని సంరక్షించుకోవటము, అదేవిధంగా